అయితే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్. మనం ఒక ఇన్సిడెంట్ని చెప్పుకుందాం. అంటే ఎలా జరుగుతుంది, మోసాలు ఎలా జరుగుతాయి, దాన్ని ఎలా నెగ్గుకు రావచ్చు అనేది మనం చాలా వరకు తెలుసుకోవాలి. ఇలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి రియల్ ఎస్టేట్లో, రియల్గా జరిగినవే, మన ఎక్స్పీరియన్స్లో జరిగినవే ఈ స్టోరీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ రోజుకి ఒక కథ చెప్పుకుందాం, ఓకేనా? రియల్ ఇన్సిడెంట్ అనమాట. అప్పుడప్పుడు పెట్టుబడి అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. పెట్టుబడి పెట్టడం జరిగేటప్పుడు ఒక బిట్టు రోడ్డు పాయింట్ మేము కొనడం జరిగింది. అయితే కొనడం జరిగినప్పుడు మనము టైం తీసుకుంటాం కదా, టైము కొంత తీసుకుంటాం. 2 నెలల్లో, 3 నెలల్లో, నెల రోజుల్లో ఎంత కొంత టైం తీసుకుంటాం. తీసుకునే టైంలో తను ఓనరు లేడీ అన్నట్టు, ఓకే, గుర్తుపెట్టుకోండి, లేడీ. అవతల ఓనరు మేడం అవ్వడం వల్ల మనము ఆవిడతో ఫ్రీగా మూవ్ అవ్వక, మాట్లాడక, కొన్ని ఆమె మనకొని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వాళ్ళ తమ్ముడు ద్వారా మనం వెళ్ళి ఆ సైట్ అనేది కొనడం జరిగింది. కొనడం జరిగేటప్పుడు జనరల్గా వాళ్ళు కొనేటప్పుడు రోడ్ మార్జిన్ అనేది 40కే తీసుకుని వాళ్ళు కొనుక్కున్నారన్నమాట. ఓకే, వాళ్ళు 3000 లెక్క, ఒక 5 years బ్యాక్ గజం 3000 లెక్క 40 మార్జిన్, హైవే 40 మార్జిన్ ద్వారా తీసుకున్నారు. అయితే ఒక 5 ఏళ్ళ తర్వాత మనం ఆ బిట్ని వాళ్ళ తమ్ముడి ద్వారా వాళ్ళ చెల్లి దగ్గర కొనడానికి వెళ్ళాం. అర్థమవుతుంది కదా స్టోరీ? అయితే వెళ్ళినాక ఏం జరిగిందంటే, మనము అగ్రిమెంట్లో మాకు 50 మార్జిన్ కావాలి. ఎందుకు అంటే హైవే మార్జిన్ ఇప్పుడు 50 అనమాట. 40 ఇప్పుడు ఎక్కడ లేదు, 50. ఎవరు కొన్నా కానీ 50 నేరుగా అడగండి. లేదా వాళ్ళు కాదు అన్నారు అనుకుంటే మీకు తెలిసిన మీడియేటర్ని కానీ అక్కడ కన్సల్ట్ చేయండి, రైటర్, డాక్యుమెంట్ రైటర్ని ఎవరినైనా కానీ. హైవేకి 50 మార్జిన్ ఇవ్వాలి. అదే ఇంకా పెద్ద మెయిన్ రోడ్లు అయితే హైవే కన్నా ఇంకా ఇంపార్టెంట్ అయితే 100 మార్జిన్ కూడా ఉందన్నమాట. సో ఆ మెయిన్ మ్యాప్ బట్టి ఆ రోడ్ ఎంత మార్జిన్ ఉంది అనేది మెయిన్ దీంట్లో ఉంటుంది. ఆ మ్యాప్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా మీకు చెప్తాను. మనం ఏం రాసాం, 50 మార్జిన్ అని రాసాం. ఓకే, ఆ రకంగా మనం తీసుకొచ్చి మనం వేరే వాళ్ళకి అమ్మేసాం. మనం ఏం చేసాం, వేరే వాళ్ళకి అగ్రిమెంట్ పైనే అమ్మడం జరిగిందన్నమాట. ఇలా అగ్రిమెంటు మనిషి ఒక 1000 మార్జిన్ ద్వారా ఒక 3 నెలల వ్యవధిలో, 3 నెలల టైం తీసుకున్నాం కదా, 3 నెలల వ్యవధిలో ఒక నలుగురికి చెయ్యి మారిపోయింది. చెయ్యి మారిపోవడంతో వాళ్ళు 3 నెలల తర్వాత రిజిస్ట్రేషను చేయమని మనకి వచ్చారన్నమాట. ఎందుకు, మనం అక్కడ రిజిస్ట్రేషన్ అలా 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 లాస్ట్ వాళ్ళు రిజిస్ట్రేషన్కి అనేది వచ్చారు. అయితే ఈ మార్జిన్ ఎంత ఉంది, మధ్యలో 5 చేతులు మారే. 5 చేతులు అంటే 5000, అంటే గజమికి 1000 పెరుగుతూ పోయిందన్నమాట. అప్పుడు ఏం చేశాడంటే ఈవిడ రిజిస్ట్రేషన్కి వచ్చింది. ఎవరు, మనకి అమ్మింది ఆవిడ రిజిస్ట్రేషన్కి రావడంతో ఆమె ఏమి నష్టపెట్టిందంటే, నేను 40కే మార్జిన్ కొన్నాను కాబట్టి నేను 40కే మార్జిన్ ఇస్తాను, 50 మార్జిన్ ఇవ్వను అని పెట్టి మనకి చెప్పడం జరిగింది. మనం ఏమంటున్నాం, ఎంతమందికి అమ్మాం? మన తర్వాత 5 మెంబర్స్కి అమ్మేసాం. ఏ మార్జిన్ ప్రకారం అమ్మాం? 50 మార్జిన్. ఎందుకంటే జనరల్గా 50 మార్జినే కదా మనం చేసింది. ఆ రకంగా మనం రిజిస్ట్రేషన్ చేయమంటే మార్నింగ్ 9కి వచ్చిన లేడీ ఈవినింగ్ 3 అయినా కానీ రిజిస్టర్ ఆఫీస్లోకి రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళందరినీ మోసం చేయాలా, ఆవిడతో గొడవాడాలా? ఇలాంటి సందర్భాలు చాలా వస్తాయి. సో అప్పుడు ఆమె ఒక ఇద్దరిని వాళ్ళ రిలేటివ్స్ని తీసుకొచ్చి అడగడం జరిగిందనమాట. అప్పుడు మేమేం చేసాము, అగ్రిమెంట్లు ఎట్లా మాట్లాడుకుంటే అట్లాగా. మనం ఎప్పుడు మాటల రూపంలో ఎప్పుడు చెప్పకూడదు. ఏదైనా కానీ అగ్రిమెంట్లో రాయాల్సిందే. అగ్రిమెంట్లో రాసాము కాబట్టి ఆ రోజు మనం ఈ 5 మెంబర్స్ చేతులు మారినా కానీ న్యాయం చేయగలిగాం. లేకుంటే ఆమె మనకి రిజిస్ట్రేషన్ చేయదు, అది ఎక్కడికి వెళ్ళి చెల్లదు. ఎందుకంటే ఆల్రెడీ మనం 50 మార్జిన్
ఇచ్చామని చెప్పాం కూడా. ఆమె తెలివిగా తర్వాత గజంకి ఇంత లాస్ అవుతున్నామని చెప్పేసి వేరే వాళ్ళకి మనం అమ్మేసామనే ఇన్ఫర్మేషన్ వెళ్ళడంతో డబ్బులు ఆశతో మనకి అట్లా బ్లేమ్ చేయడానికి మనకి రియాక్ట్ అయిందనమాట. అప్పుడు ఆ పెద్దలకు కూడా బాబు అగ్రిమెంట్ ఇది, ఇందులో లేకుందనుకో 50 మార్జిన్ లేదనుకో 40కే ఒప్పిస్తాం, మేము చెప్తాం, మేము వేరే వాళ్ళకి అమ్మేసాం కదా. కాబట్టి ఇలా ఉంటాయన్నమాట సిచ్యువేషన్స్. మీకు ఏం అర్థమైందో, అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఎవరికైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. ఇటువంటి రిజిస్ట్రేషన్ మీద డౌట్ ఉన్నా కానీ నా ఎక్స్పీరియన్స్ 10 ఇయర్స్ ఉంది రియల్ ఎస్టేట్లో. ఎటువంటి డౌట్ ఉన్నా కానీ టైటిల్ మారాలన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ రకంగా మనం సాల్వ్ చేసుకోవాలన్నా ఇలాంటి ఎటువంటి చిక్కుముళ్ళు ఉన్నా కానీ మనకి నా పైన నెంబర్ ఉంటుంది, నా నెంబర్కి కాల్ చేసి ఫ్రీగానే ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. ఎందుకంటే ఇలా చాలా ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బులు లాస్ అవుతున్నాం, లక్షల్లో పెట్టేస్తున్నాం. తర్వాత ఒకప్పుడైతే అడ్వాన్స్ ఇవ్వకపోయినా రైతు అనేవాడు నిలబడేవాడు. ఇప్పుడు అడ్వాన్స్ కాదు కదా, 10 లక్షలు ఇచ్చినా కానీ రెండో రోజుకి ఇంకోడు 10 లక్షలు ఎక్స్ట్రా ₹1,00,000 ఎక్కువ ఇస్తానంటే వాడి వైపు మారిపోతుండ్రు. స్టెబిలిటీ లేదు, స్టెబిలిటీ తక్కువ ఉంది. కాబట్టి న్యాయంగా అగ్రిమెంట్ మీద ఏదైతే మాట్లాడుకుంటారో మాటలు అనేవి గాలిలో పనికిరావు. అగ్రిమెంట్ రూపంలో రాయండి. అవతలాలు ఇబ్బంది పెడతారు, మీకు నచ్చితే అమ్మండి, లేదంటే లేదు అని నేరుగా చెప్పండి. ఎవరు కొనుక్కున్నా కానీ అందరూ డబ్బులు కష్టపడితేనే వచ్చాయి, ఎవరికి ఫ్రీగా రావు. కాబట్టి చాలామంది అన్యాయం అయిపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం స్టోరీ. ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు మనం పక్కా పేపర్ ఉన్నట్లయితే ఆ అగ్రిమెంట్ పైన ఎవరు కూడా మనల్ని ఏమి చేయలేరు. కాబట్టి పక్కా రూల్స్ ప్రకారం మార్జిన్ అయితే మార్జిన్ రాసుకోండి. ఇలాంటివి ఏమైనా హద్దులుగా ఈ హద్దు ఇప్పుడు ఈశాన్యం పెరిగితేనే కొంతమంది డబ్బులు ఇస్తాం, మిగతా ఏ పెరిగినా కానీ డబ్బులు ఇవ్వం. సో అలాంటి వాటికి వేరే నైరుతి వైపు పెరిగిందనుకో డబ్బులు అడుగుతారు. ఇలాంటి చాలా చిక్కుముళ్ళు ఉంటాయి. కాబట్టి అది నెక్స్ట్ వీడియోలో చెప్దాం. ఫస్ట్ అయితే దీని మీద ఈ స్టోరీ మీద క్లారిటీ వస్తే చాలా బాగుంటుంది. ఏమైనా అర్థం కాకపోయినా, ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా, ఇంకా బాగా చెప్పాలన్నా, ఏదైనా కానీ నాకు వాచ్ చేసినప్పుడు నాకు కామెంట్ చేస్తే ఇంకా సంతోషిస్తాను. ఎన్ని కామెంట్స్ వస్తాయో, ఇలాంటి స్టోరీలు చెప్పమంటారో లేదా డీక్రియేట్ చేస్తారనేది చూద్దాం ఈ వీడియో ద్వారా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.